Shalom everyone, I am Samata, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథంలో 7వ పర్ష వయెత్సే. వయెత్సే అనగా మరియు అతడు బయలుదేరను అని అర్థం. సెఫర్ తోరా నందు ఇది 7వ పర్ష. సెఫర్ బెరెషిత్ లేదా ఆదికాండం నందు ఇది 7వ పర్ష. ఈ పర్ష యొక్క మొదటి అలియ వాక్య భాగములు సెఫర్ బెరెషిత్ లేదా ఆదికాండము 28వ అధ్యాయం 10వ వచనం నుండి 22 వరకు. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారానుకు వెళ్తూ ఒక చోట ఆగి రాతిని తలగడగా పెట్టుకుని నిద్రించాడు. అక్కడ అతనికి కలలో భూమి మీద నిలిచి ఆకాశం వరకు చేరిన ఒక నిచ్చెన కనిపించింది. దానిపై ఎలోహిం దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఎలోహిం నిచ్చెన పైన నిలిచి, నేను నీ తండ్రి అబ్రహాము మరియు ఇస్సాకు ఎలోహిమైన యావేను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇస్తాను. నీ సంతతి భూమిపై ధూళిలా అనేకముగా ఉండును. అన్ని జనములు నీ ద్వారాను నీ సంతానం ద్వారాను ఆశీర్వదించబడతాయి. ఇదిగో నేను నీతో ఉన్నాను. నీవు ఎక్కడికి వెళ్ళినా నిన్ను కాపాడి ఈ దేశమునకు తిరిగి తీసుకొని వస్తాను అని వాగ్దానం చేశాడు. మెలకు వచ్చిన యాకోబు భయము మరియు ఆశ్చర్యంతో నిశ్చయంగా ఈ స్థలమందు ఎలోహిం ఉన్నాడు. ఇది ఎలోహిం మందిరము, ఇదే స్వర్గద్వారము అని అన్నాడు. అతడు ఆ రాతిని స్మారక స్తంభంగా నిలిపి దానిపై నూనె పోసి ఆ స్థలానికి బేతేల్ అనగా ఎలోహిం మందిరం అని పేరు పెట్టాడు. ఎలోహిం తనను కాపాడి సురక్షితంగా తిరిగి తీసుకువస్తే ఈ రాయి ఎలోహిం మందిరమై ఉండునని, తనకి ఇచ్చిన దానిలో 10వ వంతు ఆయనకు ఇస్తానని మొక్కుబడి చేశాడు. ఈ భాగం ఎలోహిం యాకోబుతో చేసిన నిబంధనను, ఆయన సన్నిధి మరియు వాగ్దానాలను బోధిస్తుంది. ప్రియులారా, ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకొనుటకు మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షాሎም లెహిత్రోత్.